జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. యాదాద్రి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. చౌటుప్పల్ మండలం ఖైతాపురం దగ్గర అతివేగంగా దూసుకొచ్చిన స్కార్పియో వాహనం డివైడర్ ను ఢీకొట్టింది. హైవే అవతల వైపుకు వెళ్లి విజయవాడ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఘటనలో ఏపీకి చెందిన డీఎస్పీలు మేకా చక్రధర్, శాంతారావు మృతి చెందారు. వీరిద్దరూ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్నారు. అడిషనల్ ఎస్పీ కేవీఎస్ ప్రసాద్, డ్రైవర్ నరసింహారావుకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వారిని హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. ఈ పోలీస్ అధికారుల కుటుంబాలు హైదరాబాద్ లో ఉంటున్నాయి. వారిని కలిసేందుకు ఏపీ నుంచి హైదరాబాద్ కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో దానిని తప్పించబోయి డివైడర్ ను ఢీకొట్టింది పోలీసు వాహనం. డివైడర్ ను ఢీకొట్టి అవతలి రోడ్లోకి వెళ్లి లారీని ఢీకొట్టింది. చనిపోయిన ఇద్దరు డీఎస్పీలు ఏపీకి చెందిన వారే. వీరిలో ఒకరిది శ్రీకాకుళం కాగా మరొకరిది పశ్చిమ గోదావరి. వీరి కుటుంబాలు హైదరాబాద్ లో స్థిరపడ్డాయి. రైట్, హైదరాబాద్ లో ఉంటున్న కుటుంబ సభ్యులను చూడ్డానికి వెళ్తున్న క్రమంలోనే ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఇద్దరు డీఎస్పీలు మృతి చెందినవారు అండ్ ఇద్దరు కూడా ఏపీకి చెందిన వారుగా గుర్తించారు. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఘటన మా ప్రతినిధి విజయభాస్కర్ అందుబాటులో ఉన్నారు. విజయభాస్కర్, అక్షయ్, ఈ ఘటన 4:40 ప్రాంతంలో జరిగింది. వీరంతా కూడా మృతులు ఎవరైతే ఇద్దరు డీఎస్పీలు ఉన్నారో వీరంతా కూడా హైదరాబాద్ బయలుదేరారు. ఏపీలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ లో పనిచేస్తా ఉన్నారు. వీకెండ్ కావడంతో తమ కుటుంబ సభ్యులతో విశ్లేషించుకొని బయలుదేరారు. సరిగ్గా చౌటుప్పల్ మండలం ఖైతాపురం చేరిన తర్వాత ఎదురుగా ఒక లారీ ఉన్నట్లుగా తెలుస్తుంది. దాన్ని తప్పించే క్రమంలోనే పూర్తిగా వాహనం కుడివైపు మళ్ళడం, అక్కడున్న డివైడర్ ను ఢీకొట్టి రోడ్డు దాటుకొని వెళ్లిన క్రమంలోనే ఎదురుగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఒక లారీ వేగంగా స్కార్పియో వాహనాన్ని ఢీకొట్టింది. స్కార్పియో వాహనం పూర్తిగా ఎడమ వైపు కొద్దిగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఎడమ వైపు కూర్చున్న వారంతా ఇద్దరు డిఎస్పీలు చనిపోయారు. ఈ ఘటన సంబంధించి ట్రాఫిక్ పోలీసు సమాచారం అందుకున్నారు. ఘటన 4:40 ప్రాంతంలో జరిగి ఉండవచ్చని ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనా వేసిన పరిస్థితి ఉంది. ఇద్దరు డిఎస్పీలతో పాటు మరొక అడిషనల్ ఎస్పీ కూడా ఈ వాహనంలో ఉన్నారు. ప్రస్తుతం అడిషనల్ ఎస్పీ మరొక డ్రైవర్, వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ లోని కామన్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స పొందుతున్న పరిస్థితి. ఎవరైతే ఇద్దరు డిఎస్పీలు చనిపోయారో వారిద్దరిని కూడా చౌటుప్పల్ ఏరియా ఆసుపత్రికి మార్చరికి తరలించారు. మొత్తంగా ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది, తీవ్ర ఆందోళనకు గురి చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఘటన పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇంకా రోడ్డు ప్రమాదమా లేదంటే ఇంకా ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అక్షయ్, అలాగే క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు కదా, డాక్టర్లు ఏమైనా చెప్పారా? ఘటన జరిగిన వెంటనే పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఎవరైతే తీవ్ర గాయాల పాలైనారో అంటే ఒక అడిషనల్ ఎస్పీతో పాటు మరొక డ్రైవర్ కూడా తీవ్ర గాయాలైనాయి. వీరికి ప్రాథమికంగా అక్కడ 108 లోనే ప్రాథమిక చికిత్స అందించారు. వెంటనే అదే వాహనంలోనే హైదరాబాద్ కు తరలించారు. అడిషనల్ ఎస్పీ పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. ప్రమాద తీవ్రత భారీ స్థాయిలో, ఎందుకంటే డివైడర్ ఢీకొట్టారు, అప్పటికే ఒక ప్రమాదం జరిగింది. ఆ తర్వాత లారీ ఎదురుగా ఢీకొట్టింది. సాధారణంగా వాహనాల వేగం కూడా అధికంగానే ఉంటుంది. ఇటు రెండు వైపులా వెళ్లే వాహనాలు కూడా వేగం కూడా వేగంగానే ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో రెండు వాహనాలు ఢీకొట్టినప్పుడు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, తీవ్ర గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఘటనలో ఆ తీవ్రతల నేపథ్యంలో ఇద్దరు డిఎస్పీలు చనిపోగా మరొకరు అంటే అడిషనల్ ఎస్పీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. డ్రైవర్ వైపు వాహనం అయితే ధ్వంసం కాలేదు. పూర్తిగా ఎడమ వైపు పూర్తిగా స్కార్పియో వాహనం అంతా కూడా ధ్వంసమైన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రమాద తీవ్రత నేపథ్యంలోనే ఇద్దరు డిఎస్పీలు చనిపోగా అడిషనల్ ఎస్పీ పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అతనికి మెరుగైన చికిత్స అందించేందుకు ఇటు వైద్యులు కావచ్చు, పోలీసు సిబ్బంది సమాయత్తమైన పరిస్థితి ఉంది. అక్షయ, అలాగే చనిపోయిన డిఎస్పీల కుటుంబ సభ్యులకి సమాచారం అందించారా? పూర్తి డీటెయిల్స్ వీళ్ళు ఇద్దరు ఈ రోజు వీకెండ్ కావడంతో వీళ్ళు హైదరాబాద్ కి వస్తున్న విషయం కుటుంబ సభ్యులకు తెలుసు. దాదాపుగా వీళ్ళు ఏ సమయానికి రీచ్ అవుతారనే విషయం కూడా
కుటుంబ సభ్యులకు ఒక ప్రాథమిక సమాచారం అయితే ఉంది. ఘటన చోటు చేసుకున్న వెంటనే కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా గోషమహల్ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. మృతుల కుటుంబాలకి సమాచారం అందించిన పాటు క్షతగాత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. వీళ్ళ ఇద్దరు డిఎస్పీకి సంబంధించి కావచ్చు, డ్రైవర్ అడిషనల్ ఎస్పీకి సంబంధించిన కుటుంబ సభ్యులకు సమాచారం ఉంది. వారంతా కూడా ఆసుపత్రులకు చేరుకున్నారు. ఓకే విజయ్ భాస్కర్. సో హైదరాబాద్ లో ఉన్న కుటుంబ సభ్యులను కలిసేందుకు వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన ఇద్దరు డీఎస్పీలో ఒకరిది శ్రీకాకుళం, మరొకరిది ఖైతాపురంలో డివైడర్ ను ఢీకొట్టిన తర్వాత లారీ మళ్లీ స్కార్పియోని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. మరొక ఇద్దరు ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ దగ్గర పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, అక్షయ, చౌటుప్పల్ ఖైతాపూర్ మండలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న స్కార్పియో కార్ ఆపోజిట్ రూట్ లో వెళ్లడంతో ఆ రూట్ నుంచి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ఘటనలో ఇద్దరు డీఎస్పీలు మృతి చెందగా ఏఎస్పీ అలాగే హోంగార్డ్ ప్రస్తుతం అయితే వారు క్షతగాత్రులను ఎల్బీనగర్ లోని కామినేని హాస్పిటల్ వద్ద ట్రీట్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతానికి మనము ఎల్బీనగర్ లోని కామినేని హాస్పిటల్ వద్ద ఉన్నాం. ఇప్పుడిప్పుడే కూడా వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. జాతీయ రహదారి వద్ద డివైడర్ ఎక్కి రాంగ్ రూట్ లోకి వెళ్లడంతో విజయవాడ వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆంధ్ర ఇంటెలిజెంట్ డీఎస్పీ ఇద్దరు మృతి చెందగా మరొక ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఎవరైతే గాయాల పాలయ్యారో వారికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ కొనసాగుతుంది ఇంటెన్సివ్ కేర్ ఎమర్జెన్సీ వార్డులో. మృతి చెందిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ డీఎస్పీ అధికారులు ఎవరైతే ఉన్నారో చక్రధర్ రావు అలాగే మరొక డీఎస్పీ శాంతారావు గారు ఉన్నారు. సో క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో అడిషనల్ ఎస్పీ ప్రసాద్ అలాగే డ్రైవర్ నర్సింగ్రావును అయితే ప్రస్తుతం మెరుగైన చికిత్స నిమిత్తము కామినేని ఎల్బీనగర్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. మృతుల్లో ఇద్దరు డీఎస్పీలు చక్రధర్, శాంతారావు ఎవరైతే మృతదేహాలు ఉన్నాయో వారికి సంబంధించి కూడా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. గాయపడిన వారిలో ఒకరు ఏఎస్పీ కేవీఎన్ ప్రసాద్ ఉండగా మరొక డ్రైవర్ ఎవరైతే నర్సింగ్రావు ప్రస్తుతం అయితే వారిని కామినేనిలోని ఎమర్జెన్సీ ఇంటెన్సివ్ వార్డ్ కేర్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో ఉంటున్న కుటుంబం దగ్గరికి వీరు వస్తా ఉన్నారు. సో ఈ వీకెండ్ కావడం అలాగే హైదరాబాద్ కు వస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ 2 రోజుల సెలవు కావడంతో ఫ్యామిలీ కోసం హైదరాబాద్ వస్తున్నారు. శని ఆదివారాల్లో ప్రభుత్వం సెలవు దినాలు ప్రకటించింది అక్కడ. సో కార్లో ప్రయాణిస్తున్న వారందరూ కూడా కుటుంబాలు హైదరాబాద్ లో నివాసం ఉండడంతో వారు హైదరాబాద్ కు వస్తున్న క్రమంలో చౌటుప్పల్ జాతీయ రహదారి ఎక్కడైతే ఉందో ఖైతాపురం జాతీయ రహదారి వద్ద డివైడర్ అవుట్ సబ్సిడీ వైపు వెళ్లిన క్రమంలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. గాయాలపాలైన అదనపు ఎస్పీ ప్రసాద్ తో పాటుగా నరసింహర్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు అయితే ట్రీట్మెంట్ ప్రస్తుతం ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అక్షయ. ఓకే కిరణ్.